ఏ అంతరిక్షంలో అయితే అక్కడ ట్రాన్స్మిటింగ్ స్టేషన్లో పుడుతున్నటువంటి శబ్దం ఉన్ను ఇక్కడ రిసీవింగ్ స్టేషన్లో పుడుతున్నటువంటి శబ్దం ఉన్నదో అది ఉన్నది. దాని పేరు సోల్ కాన్షియస్నెస్. రెండు ఒకసారి ఉంటాయి. మీకు రేడియో స్టేషన్ అంత దూరం నుండి మీరు ఇక్కడ ఉన్న ట్రాన్స్మిట్ చేస్తున్న ప్రోగ్రామును రిసీవ్ చేస్తున్న ప్రోగ్రాము ఒకే చోట ఉంటాయి. నిజమైనటువంటి రేడియో ప్రజ్ఞలో పైన అంతరిక్షంలో ఏమండి అది తెలియాలి. అంటే రేడియో ఎఫిషియన్సీ, రేడియో కాన్షియస్నెస్, రేడియోలో 3 భాగాలు ఎలా అయితే ఉన్నాయో, ఏది రేడియో పెట్టా, రేడియో ఉన్నటువంటి కనెక్షన్స్, అందులో ఉన్న రేడియోతనము, రిసీవింగ్, ట్రాన్స్మిటింగ్ కదా. ఈ మొదటిది ఇండివిజువాలిటీ. దాంట్లో బతికే వాళ్ళం కొంతమంది, అంటే కొన్ని జన్మలు, కొన్ని పాతికలో, కొన్ని 100లో జన్మలు అందులో బతుకుతాం. ఇండివిజువాలిటీలో బతుకుతాం. అందులో బతుకుతూ ఉండగా మనకు తెలిసినటువంటిది ఏమిటి? నా వస్తువులు ఏవో నాకు గుర్తుంటాయి, నా ఇల్లు ఏదో నాకు గుర్తుంటుంది, నా డబ్బు ఏదో నాకు గుర్తుంటుంది. అంతే. ఎందుకని? మిగతా వాళ్ళు తీసుకెళ్ళకుండా నాకు జాగ్రత్తగా పెట్టుకునేందుకు. మనకి జీవితం మొత్తం మీద వీడు అనుభవించేది ఏమిటి? జాగ్రత్తగా ఉంటాం అనేటువంటి ఒక భీతి తప్ప ఇంకేం లేదు. అంటే జన్మ మొత్తం భీతి అనేటువంటి అనుభవంతో బతికి చచ్చిపోతాడు. చివరికి వాడు అనుభవించేది ఏముండదు. ఎప్పుడు ఎవడేం ఎత్తుకుపోతాడో, ఎవడేం ఏం చేస్తాడో, ఎవడేం చేస్తాడో. చివరికి ఒక మంచి మరచెంపు చూసినా ఇది నాది, ఎవడన్నా కాఫీ తెచ్చి పెడదామని ఆ మరచెంపు ఇవ్వమంటాడు అనుకోండి, ఇవ్వండి నాది అంటాడు రైల్లో. అంటే ఇది కాఫీ ఉంది. అలాంటి జన్మలు కొన్ని పెడతాయి. దాన్ని ఇండివిజువాలిటీ అంటారు. అంటే తనవేవో గుర్తుండటం, వాటిని గూర్చిన భయం. ఈషణత్రయం అంటారు. ధనేషణ, దారేషణ, ఉత్రీషణ. భార్య ఏమవుతుందో, తానేమవుతాడో, పిల్లలు ఏమవుతారో. అంతేగాని ఎందుకు అవుతాం, ఏమి ఒకవేళ ఏమైతే ఏం చేయగలం అనే కామన్ సెన్స్ లేదు. ఏం చేయాలో అది చేయాలి. అది మన చెంపు మనం గట్టిగా పెట్టుకుంటాం, మన డబ్బులు మనం గట్టిగా పెట్టుకుంటాం, మన గుడ్డలు మనం గట్టిగా పెట్టుకుంటాం. పెట్టా బెడ్డింగ్ అన్ని నెత్తిన పెట్టుకుని ఉంటున్నారు. చూడ ఇది విశాఖపట్నంలో వచ్చాడు, పక్క స్టేషన్లో దిగుతాడు కావచ్చు అనుకున్నారు. పాపం మిగిపోతాడు రైల్లో. వాడు రాజమండ్రి స్టేషన్ వచ్చింది అట్లాగే ఉన్నాడు. ఎక్కడికి పోతా ఉంటే మెడ్రాస్ పోతా అన్నట్టు. అయ్యే నేను తగలయ్యా అవి కింద దింపు అన్నట్ట. నావి అన్నట్ట. అది ఇండివిజువల్. అంటే అక్కడ పెడితే మనతో పాటు వస్తూ ఉంటాయి అనేది ఇంకా తెలిసే జన్మ రాలేదు. తర్వాత బెదవాడ దాకా వెళ్ళేటోడికి తలకాయను మెడకాయను విరిగిపోయి అప్పుడు పెట్టి చూసాట. పెట్టి చూస్తే వస్తున్నాయట. అవ అనుకున్నాడు. అప్పటికి పర్సనాలిటీ అనేటువంటి పుడుతుంది. ఇండివిజువాలిటీ అనేది బదలైపోయి. దీని గురించే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. దిలీప్ కుమార్ రాయ్ అడిగాడు, శరీరం వదిలిపెట్టిన తర్వాత కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? అమాంగ్ ది గ్రేట్ అనేటువంటి పుస్తకంలో వీళ్ళ కాన్వర్జేషన్ ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్లో ఈ పుస్తకాలు రాకుండా చేస్తున్నారు అమెరికన్స్ అండ్ రష్యన్స్. ఎక్కడో వెతుక్కుని చదువుకోవాలి మనం ఆ పుస్తకాలు. ఇప్పుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఎలా ఫీల్ అవుతాడని అడిగారు. అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, కోడిగుడ్డులో స్వనం ఉన్నది, ఇంకేం లేదు. అప్పుడు కోడిపిల్ల ఉందే లేదా? అప్పుడు కోడిపిల్ల ఎలా ఫీల్ అవుతుందో ఇప్పుడు శరీరంలో ఉండగా మనం అలా ఫీల్ అవుతుంది. ఠాగూర్ గారు చెప్పింది. తర్వాత అది కోడిపిల్ల కింద తయారవుతుంది కదా కొన్నాళ్ళకి, సొనకాస్త పూర్తిగా కోడిపిల్లలాగా తయారైన తర్వాత అప్పుడేం ఫీల్ అవుతుంది? అలాగ యోగేశ్వరులు ఫీల్ అవుతుంది. తర్వాత ఆ గుడ్డు బద్దలు చేసుకుని యువతలకు వస్తే అదేం ఫీల్ అవుతుందో శరీరం వదిలిపెట్టిన తర్వాత యోగేంద్రుడైనటువంటి వాడు అది ఫీల్ అవుతాడు. మహానుభావుడు కనుక చెప్పాడు. ఎవడు చెప్పగలవాడు? మనం వేదాల్లో చూస్తాం, ఉపనిషత్తుల్లో చూస్తాం, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ని చూస్తాం, ఒక అరవిందోని చూస్తాం, ఒక రమణ మహర్షిని చూస్తాం. ప్రపంచంలో వాడు వీడు అందరూ వాడికి చెప్పగలిగినటువంటి సమాధానాలు కావు. ఋషీంద్రులు, ద్రష్టలు అయిన మహనీయులు చెప్పగలిగినటువంటిది. అసలు ఇలాంటి వాడిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగిందని కానీ వాడు రాశారని కానీ కూడా తెలియనటువంటి తుచ్చులం భారతీయులం అంటే ఇంకేం లేదు. రష్యా వాడు అన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. పాపం వాళ్ళకి తెలియక భారతదేశంలో పుట్టారు. ఇంకే దేశంలో పుట్టినా బాగుండేది. ఠాగూర్ గారు వాళ్ళంతా కూడా మనం చదువుకుంటాం కావచ్చు అనుకుని పొరపాటు పడ్డారు వాళ్ళ పుస్తకాలు. అమాంగ్ ది గ్రేట్ బై దిలీప్ కుమార్ రాయ్.
ఎప్పుడు మా చిన్నప్పుడు వేసిన పుస్తకం ఎక్కడన్నా పాత లైబ్రరీలో దొరికితే చదవచ్చు. వీళ్ళందరితో సంభాషణలో ఆయన రాశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకి వాళ్ళు పెద్దలు ఇచ్చిన సమాధానం, తన శుశ్రూష ఫలితం అంతా అందులో రాశాడు. చూసారా? కనుక ఈ ఇండివిజువాలిటీ అంటే కోడిగుడ్డు డిప్పాలంటది, పర్సనాలిటీ అంటే లోపల ఉన్న బోడి పిల్లలంటది, సోల్ కాన్షియస్నెస్ అంటే కోడిగుడ్డు బద్దలైన తర్వాత కోడి పిల్లలు. అలా మనలో రెండు బద్దలై మూడోది వచ్చిందాక యోగస్థితి రాదు. యోగస్థితి ఎప్పుడు వస్తుంది? ఇండివిజువాలిటీ బద్దలవ్వాలి. ఇండివిజువాలిటీలోంచి పర్సనాలిటీలోకి వచ్చేటప్పుడు మనలో ఏ మార్పు వస్తుంది? ఇది నాది అని గుర్తుంటాం కాకుండా సగం నువ్వు తీసుకో సగం నేను తీసుకుందాం అనేటువంటిది మొట్టమొదటి జన్మ వస్తుంది పర్సనాలిటీ అంటే. ఏం చేత మళ్ళీ రేపు నాకు అవసరం ఉంటే మీ దగ్గర కనుక కొత్తగా వర్చ్యూస్ అనేవి పుడతాయి. పుట్టి వర్చ్యూస్ని కమర్షియలైజేషన్ మాత్రమే తెలుస్తుంది. అంటే మార్కెటింగ్ ది వర్చ్యూస్ అంటే వాటి యొక్క సద్గుణములు ఎందుకు, ధర్మబుద్ధి ఎందుకు అంటే రేపు మళ్ళీ మనకు అవసరం వస్తుందని. ఆ పైన ఇంకేం తెలియదు. ఆ పైన తెలియాలంటే మూడవది సోల్ కాన్షియస్నెస్ లో తెలియాల్సిందే, ఈ ప్రజ్ఞకి తెలియాల్సిందే, కానీ ఈ కింద వాటికి తెలియదు. ఈ రెండవ దాంట్లో మనం అంతా పర్సనాలిటీలో ఉంటాం. పర్సనాలిటీ అంటే ఏంటి? వారితో బాగుండాలి, వీరితో జాగ్రత్తగా ఉండాలి, వారి సమాధానం ఇవ్వాలి, ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి, పొరుగురు ఎవరన్నా వస్తే భోజనం పెట్టాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మనకు అవసరం ఉంటుంది కదా. అంటే కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వర్చ్యూస్ చూడటం అంటే వైశ్య ధర్మంతో వర్చ్యూస్ని చూడటం అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. రేపు అవసరం ఉంటుంది కనుక మీతో ఏదన్నా మిమ్మల్ని జాగ్రత్తగా చూడటం, ఇంటికి వచ్చిన అతిథిని ఇట్లా చూడవలను, ఆదరించవలను. ఏం చేతంటే రేపు మళ్ళీ మనకు కావాలి కనుక. అది తప్ప ఇంకా ఆ పైన ఇంకేం ఉన్నట్టు తెలియదు ప్రపంచాలు. దీన్ని పర్సనాలిటీ అంటారు. ఇది ఇందులో కొన్ని వందల జన్మలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇది కూడా బద్దలవుతుంది. ఇది బద్దలైనప్పుడు సోల్ కాన్షియస్నెస్ అని లోపల ఉంటుంది, అది వస్తుంది. అది ఎలాంటిది? రేడియో ట్రాన్స్మిటింగ్ స్టేషన్కి రేడియో సెట్లకి ఉన్న సంబంధం. అంటే దూరము కానీ కాలము కానీ పనిచేయవు వాటి మీద. టెలివిజన్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్కి టెలివిజన్ పెట్టెలకి మధ్య ఉన్నటువంటి ట్యూనింగ్ సంబంధం. అంటే మీరు లండన్లో ఉంటారు, మీరు న్యూయార్క్లో ఉంటారు, మీరు షికాగోలో ఉంటారు, నేను ఈ ఊళ్ళో ఉంటాం, నలుగురం కలిసి పనిచేస్తూ ఉంటాం. కలిసి ఎలా చేస్తాం అనేది ఐదో అడిగి తెలియదు. సరే ఏమిటండి ఆయన లండన్లో ఉన్నాడు, ఈయన వైజాగ్లో ఉన్నాడు, కలిసి పని చేస్తూ ఉంటారు ఏమిటని? సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది వాడికి తెలుస్తుంది. ఈ మూడవది ఆత్మ అంటారు. మొదటిది వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ. రెండవది పర్సనాలిటీ అంటే ఏమిటి? వ్యక్తత్వం. మూడవది ఆత్మజ్ఞానం. ఈ మూడింటిని గురించి కూడా జ్వాలకులుడు చాలా చక్కగా వివరించారు. ఈ రెండు బద్దలైనటువంటి వాడికి ఈ జ్ఞానం వస్తుంది. కనుక యోగాభ్యాసంలో నీకు వచ్చేటువంటిది ఏమిటి? నీలో ఉన్న సృష్టికర్త నీకు కావలసినటువంటి తేజప్రదములు, జ్యోతిర్మయములు అయినటువంటి దివ్య అవయవములను నిర్మాణం చేసి, అది ఈ సూత్రంలో చెప్పబడినటువంటి విషయం. నిర్మాణ చిత్తాన్ని అస్మితా మాత్ర. అస్మితా మాత్రత్వం దాని వలన మాత్రమే నిర్మాణ చిత్తం. మీకు ఏది కావలసినా అవి సృష్టింపబడుతూ ఉంటాయి. మీకు కావలసిన ఆకారంలో కూడా సృష్టించుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు మనకి ఈ తంత్ర మంత్రశాస్త్ర గ్రంథాల్లో కొన్ని ఆకారాలు, ఇవన్నీ యంత్రాలని చెప్పి ఇచ్చారు. అలాంటివి కూడా మీరు ధ్యానం చేస్తే లోపల దివ్యమైన అవయవాలు సృష్టింపబడతాయి, అస్త్రములు సృష్టింపబడతాయి. వాటితో ప్రొటెక్షన్ ఉంటుంది మొదలైనవన్నీ. అవి సకామములు. అవి ఎక్కర్లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఏది కావాలంటే అది సృష్టించేది యోగాభ్యాసంలో వస్తుంది. ఇది ఈ సూత్రం యొక్క రహస్యం. రేపు మళ్ళీ చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కావలసి ఉన్నమాట వాస్తవం.